ఉండండి, సరేనా? ఓం శ్రీ మాత్రే నమః. జై భవాని. అమ్మ మీరు అన్నట్టు ప్రెగ్నెంట్ అయింది, బాబు పుడతాడా? స్వామి, ప్రెగ్నెంట్ అయింది, ఒకవేళ బాబు పుట్టడు, పాప పుడతాది అని అంటే మీరు అబార్షన్ చేయించుకుంటారా? చెప్పండి. ఎందుకమ్మా, ఎవరైతే వాళ్ళు సంతోషంగా తీసుకోండి. ఇప్పుడు హాస్పిటల్స్లో అదేంటి నిర్ధారణ చెయ్యము అని చెప్పి పెట్టారని చెప్పేసి మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి బాబు పుడతారా పాప పుడతారా అని చెప్పి ఇప్పుడు అడగండి స్వామి. డెలివరీ అయ్యే ముందు రోజు అడగండి, సరేనా? డెలివరీ అవ్వడానికి ముందు ఒక నెల ముందు అడగండి, అప్పుడు చెప్తాము. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే చెప్పామే అనుకోండి, అయ్యో బాబు కాదా పాప అని అమ్మ మీద నమ్మకంతో వెళ్ళి అబార్షన్ చేయించుకుంటే ఆ పాపమంతా ఎవరు మోయాలి స్వామి? నేనే మోయాలి కదా. ఆ బిడ్డ ప్రాణం పోవడానికి కారణం నేనే కదా. నేను చెప్పాను కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించుకున్నారనుకోండి, అప్పుడు దాన్ని ఆ పాపం మోయాల్సింది ఎవరు? నేను. దయచేసి ఈ ప్రశ్న వేయకండి స్వామి. ఎవ్వరు కూడా ప్రెగ్నెంట్ తోటి ఉండి మేము బాబుని కంటామా పాపని కంటామా చెప్పండి. మేము ఇప్పుడు నేను నమ్మినట్టుగానే గుడ్డిగా మీరు కూడా అమ్మని నమ్ముతున్నారే అనుకోండి. నేను పాప అని చెప్పాననుకోండి, పాపని మనం వద్దనుకుంటున్నామంటే 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి, ఈ కలికాలంలో ఆడపిల్లల్ని పెంచడం కష్టం. అలాగే ఈ కాలంలో ఆడపిల్లల్ని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలన్నా కూడా కష్టమే. ఈ 2 విషయాల నుంచి తట్టుకోలేక లా ఆర్థిక స్తోమత చూసుకోవాలి, కాపాడుకోలేని పరిస్థితి ఉంటది అన్న 2 విషయాల్లో అమ్మాయి వద్దులే మాకు అనుకుంటారు, సరేనా? కానీ కొంతమంది సంతానం లేని వాళ్ళు పాప కావాలని కోరుకునే మహానుభావులు కూడా ఉంటారు. జాగ్రత్తగా చూసుకోగలమన్న ధైర్యం ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు వద్దనుకొని తీపిచ్చేసుకుంటారు. ఏదైనప్పటికీ కారణం నేనవుతాను స్వామి ఒక ప్రాణం పోవడానికి. అందుకోసం నేను సిద్ధంగా లేను స్వామి. నిజంగా నాకు